UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆగదు 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 ఏయ్! ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు దోపిడి పాలన అంతం వరకు ఈ సాయుధ పోరు ఆగదు అడవి తల్లి నీకు వందనామమ్మ పుడమి తల్లి నీకు వందనామమ్మ అడవి తల్లి నీకు వందనామమ్మ పుడమి తల్లి నీకు వందనామమ్మ కప్ప తల్లి కడుపు నిండా నిలువై దోమ తల్లి దొడ్డు నిండా నిలవై ఆ మోటాకు పోయినోడు మొక్కుకుంటా రావాలి వాన దేవుడో వర్ష దేవుడా. ఫస్ట్ పెళ్లి డప్పు కొట్టాను. పీర్ల డప్పు, సావు డప్పు, ఉద్యమం డప్పు. ఉద్యమంలో మారమించదంటే 2-3 ధరలు ఉంటాయి, కానీ జనాలను సమీకరణ చేయాలంటే చాలా పవర్ఫుల్ బిట్స్ ఉంటాయి అందులో. వెల్కమ్ టు టీవీ. నేను కొమరభీం. ఇవాళ ఎక్కడ పోయినా డప్పు కావాలి. అగో ఈ కొమరభీం ఏంది డప్పు కావాలంటురా. ఇవాళ ఊర్లో ఏమన్నా విషయం తెలవాలన్నా చాటింపు. ఇంతకుముందు ఏమో టీవీలు, అప్పట్లో టీవీలు అయితే లేకుండే, ఒక డప్పు కొడితేనే ఆ డప్పు సౌండ్కే ఊర్లలో ఈ ఆడకట్టు మొత్తం జనాలు మొత్తం జామ ఏం చెప్తుండో అని చెప్పి డప్పు ఉండాలి. పెళ్ళైతే డప్పు ఉండాలి, సావు అయితే డప్పు ఉండాలి, ఉద్యమం చేస్తే డప్పు ఉండాలి. ఎక్కడ పోయినా కానీ ఆ డప్పు ఉంటేనే ఆ డప్పు సౌండ్కే నాకు తెలిసి ఆ కళాకారులల్లా పాటలు వాడని తెలంగాణలో పాటతో పాటు ఈ డప్పు ఈ 2 కలిపితేనే తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిందంటారు. మరి అటువంటి ప్రాంతానికి చెందిన అన్న కళాకారుడు అంగడి భాస్కర్ అన్నతోటి ఇలా మంచిగా డప్పు కొట్టించి మంచిగా ముచ్చట అయితే పెడదాం. అందరిలాగా కాకుండా అన్నని అన్ని అడిగి తెలుసుకుందాం. ఇక నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నా? మంచిగా ఉన్నా. ఎక్కడి నుంచి వచ్చినవే? నేను సిద్దిపేట నుండి వచ్చిన. మాది మిర్దొడ్డి మండల్, అందే సిద్దిపేట. ఓకే, ఒక్కసారి అయితే మా ఐటీటీ గురించి మీ చాటింపు ద్వారా చెప్పు. ఓకే అన్న, చెప్పుదామన్నా. ఇందు మూలంగా అంటే మన గ్రామాలల్లో ఇప్పుడంటే మీరు విలేకరులో ఉన్నాడు, కానీ మీరు మీడియా రంగంలో కానీ లేకపోతే పత్రికా రంగంలో కానీ ఇప్పుడు మీరందరూ సమాచారాన్ని చేరవేస్తున్నారు. బట్ కానీ ఇంతకుముందు చాలా తరతరాల నుండి, చాలా సంవత్సరాల నుండి ఊర్లలో డప్పు అనేది డప్పు కళాకారుడు అనే వాళ్ళు సమాచారాన్ని చేరవేసేటువంటి వాళ్ళు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటువంటి వాళ్ళు. అట్లా ఇప్పుడు హిట్ టీవీ నుండి మీరు మా గ్రామానికి వచ్చారు అంటే ఏ విధంగా సాటింపు చేసి మేము గ్రామంలో ఇన్వైట్ చేస్తాం అనేది అందరికి, అది కూడా శాస్త్రీయత కోణంలో. ఒట్టొట్టుగా అందరు కొడతారు పోతారు, కానీ ఇది శాస్త్రీయత కోణంలో. ఎందుకంటే నాకు వచ్చింది కూడా శాస్త్రీయత కోణంలో కాబట్టి అదొక డిఫరెంట్గా ఉంటుంది. జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న. యావత్ మందికి తెలియజేయనది ఏమనగా, ఈ రోజు మన గ్రామానికి హిట్ టీవీ నుండి మన కొమరంభీం గారు మన గ్రామానికి ఈ యొక్క ప్రోగ్రామ్ కి రాబోతున్నారు కాబట్టి, ఈ అందే భాస్కర్ గారు ఇంటర్వ్యూ కోసం మన గ్రామానికి రాబోతున్నారు కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఉండవలసిన కోరుచున్నాము. ఇది సాటింపు చేతి అన్న. ఇది ఏంటంటే నేను డప్పు మీద పరిశోధన చేస్తున్న వాడిగా, అంటే డప్పు కొట్టడం వేరు, వాయించడం వేరు. అట్లా నేను ఇప్పుడు వాయించిన, కొట్టడం అంటే అందరు కొడతారు, కొట్టడం అంటే ఏమంటారు ఒక లయబద్ధంగా లేకుంటే ఎట్లా పడితే అట్లా కొట్టడం అన్నట్టుగా. దాన్ని కొట్టడానికి వాయించడానికి తేడా అన్న. అట్లా అన్న నేను దాదాపుగా నాకు తెలిసినంత వరకు అన్న ఒక గ్రామంలో తీసుకున్నట్టయితే, మీది ఏ గ్రామం అన్నారు? మాది సిద్దిపేట మిరుదొడ్డి మండల్, అందే అన్న. మీ అందే గ్రామంలో తీసుకున్నట్టయితే దాదాపుగా ఎవరైతే డప్పు కొడతారో కొందరు డప్పు కొట్టడానికి పాలు పంచుకుంటారు. అవునా కదా? పంచుకుంటారు. దాదాపుగా ఆ కుటుంబాలల్లో కులం వద్దు కానీ ఆ కుటుంబంలో ఖచ్చితంగా 100% ఇంటికి డప్పు
అందరు కొట్టడానికి నేర్స్తారు కదా, అవు. అందరు నేర్చుకుంటారు. ప్రత్యేకంగా నువ్వు చదువుకున్నా అని చెప్తున్నావు కదా, ఈ డప్పుతోటే జీవనం కొనసాగించాలి, ఈ డప్పుతోటే పరిశోధన చేయాలి, డప్పులో వేరే రకంగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఈ జనరేషన్లో డప్పును ఎందుకు ఎంచుకున్నామన్నా? కొందరు డప్పు కొట్టాలంటే నాముషి అవుతారు, నేను కొడతాను నాకు రా అంటారు. దాదాపు అయితే డప్పు కొట్టి పోతారు అంటే పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయితే దోరణాలు కట్టడానికి ఇంటింటికి పోతారు. ఇంటింటికి పోతారు, మామిడి దోరణాలు కట్టినప్పుడు కానీ, ఇంకోటి ఎదుర్కోనికి కానీ, ఎదుర్కోలు కానీ, అట్లాంటి దాన్ని డప్పు కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే చిన్నపిల్లల కానించే బల్లె కోతప్పుడు కానించే డప్పు కొట్టడం చేస్తారు. ఆ డప్పుతో పాటు అంటే ఏముందంటే ఊర్లలో ఈ డప్పు కొట్టే బదులు ఆ బర్లకాడికి పోయే బదులు ఏమన్నా చదువుకోరాదురా అట్లా ఇట్లా అని చెప్పి, చదువుకో మా బతుకులు ఇట్టానే అని చెప్పి అనే క్రమంలో మన వాళ్ళు ఎప్పటి నుంచి అంటారు కదా. అవును. మీరు భాస్కర్ అన్న ఈ డప్పుపై ఎందుకు, డప్పు కళాకారుడు కావాలని ఎందుకు అనుకోండు? అంత మంచి చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేయక, ఏదో జాబ్ చేయక ఈ డప్పు పైన పరిశోధన చేయాలని అనుకుంటారు. డప్పు అంటే డప్పు కొట్టడమే కాదు, అలా అనేక రకాలు అంటున్నారు కదా, ఆ రకాలు ఏంది, నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు ఎందుకు దీనిపైన జీవనం కొనసాగిస్తున్నావు అన్న, ఆ ముచ్చట తెలవాలి. ఏం లేదన్న, మీరు చాలా లోతుగా అడిగినారు, నేను కూడా లోతుగా చెప్పాలి. పైన చెప్తే మనము ఊర్లలో ఒక సామెత ఉంటది, మిరప చెట్ల మీద మిడత అంటే ఒక చిన్నది పురుగు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతుంది అన్నట్టుగా, జస్ట్ ఇట్లా టక్కన వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. కానీ అది మొత్తం ఒక మిడత వచ్చినా పంట మొత్తం నాశనం అయిపోతుంది. అట్లా కాబట్టి మీరు లోతుగా అడిగారు, నేను కూడా లోతుగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందన్న. ముఖ్యంగా మాకు తాతల ముత్తాతల నుండి వస్తున్నటువంటి సంపద డప్పు అనే కళారూపం. నేను చిన్నప్పుడు మా ఊర్లో చేసుడు అంటారు, అంటే బొడ్రాయి పండుగల మా ఊర్లో చిన్నప్పుడు నేను 7 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నా, అప్పటి నుంచి నేను డప్పు కొడుతున్నా. మా తాత మా అయ్య, నేను అయ్య అని పిలుస్తా మా నాన్నను, ఇద్దరు కలిసి ఊర్లో, అంటే చాలా మంది చనిపోవడం వల్ల ఊర్లో ఒక దున్నపోతును వదిలేస్తారు, అందరి పొత్తుల ఊరంతా కలిసి. ఆ వదిలేస్తే ఆ దున్నపోతును వదిలేసి ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తారు. బొడ్రాయి పండుగ చేస్తే ఏం చేయాలంటే ఈ దున్నను కొయ్యాలంటే ఓలు కొయ్యాలో ఊళ్ళో ఉన్న పెద్ద మాది కొయ్యాలి. అట్లా మా తాత మా అయ్య కలిసి కోసినారు. పెద్ద మాదిగా పెద్ద మేతరి అంటారు, పెద్ద మ్యాతరి మేతరి, పెద్ద మాదిగా, ఈ 3 పదాలు ఒకటే, అంటే అర్థాలు ఒకటే గానీ వివిధ పదాలతోటి పిలుస్తారు. అట్లా కోసిరన్న మా అయ్య మా తాత ఇద్దరు కొనసాగిస్తున్నారు. మీ అయ్య తర్వాత మీ తాత తర్వాత మీ అయ్యకి మా అయ్య మా తాత నేను కలిసి ఆ పండుగల డప్పు కొట్టినాం. నేను చెప్పేది ఒక 27 ఇయర్స్ 28 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నా నేను స్టోరీ, ఇప్పటిది కాదు. మా తాత ఉన్నప్పుడు అట్లా కొడితే దున్నపోతును కోసిరన్న. కోస్తే ఆ కోసిన వాళ్ళు మాత్రమే ఈ దున్నపోతు యొక్క కలబేరాన్ని బయటకు తీసుకోవాలి, మా కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాలంటే అప్పుడు డప్పు కొట్టాలి కదా, అప్పుడు నాతోటి కొట్టించు. అప్పటి నుండి సంకనేసుకున్న డప్పు ఇప్పుడు నేను 35-36 ఏళ్ళ వయసు ఉంటది, ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నా. ఎందుకు నువ్వు అనంటే నేను డిగ్రీ చేసిన, ఊర్లో 7వ తరగతి వరకు చదువుకుని తర్వాత హాస్టళ్లకు పోయి పరిస్థితులు బాగాలేక మళ్ళీ ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ పీజీ నిజాం కాలేజ్, తర్వాత రామచంద్ర కాలేజీ, తెలుగు యూనివర్సిటీలో ఇట్లా చేస్తున్న క్రమంలో నేను ఈ కళారంగం వైపు మళ్ళడానికి మా అయ్య కారణం. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న వివిధ నేపథ్యాలతోటి పెరిగినటువంటిగా వాళ్ళు కాబట్టి, మా నాన్న ఒక రైతు కూలి సంఘం లీడర్గా, ఒక నక్సలైట్ ట్రూప్ నాయకుడిగా ఉన్నప్పుడు మా ఊరికి విమలక్క, మా ఇంటికి గద్దర్ డాడీ, వీళ్ళందరూ వచ్చేటోళ్ళు. అట్లా అనుకోకుండా ఈ పాటల వైపు ఆకర్షితున్నాయన కాబట్టి ఉంటే ఒక కళారంగంలో ఉండాలి అని ఈ రంగం వైపు ఎంచుకున్నా. చదువుతో పాటు కళ ఉంటే ఎవరైనా వస్తారు, ఎవరైనా గుర్తింపు ఉంటుంది అని చెప్పి చదువుతో పాటు దీనికి కొనసాగింది. మధ్యలో మా అయ్యను కానీ నన్ను కానీ, అరే మనం ఇప్పటికీ పిహెచ్డి చేస్తున్నాం కదా, ఊర్లో నేను చదువుతున్నా అంటే ఓడి నమ్మడు, ఎందుకంటే డప్పు కొట్టుకునే తిరుగుతున్నానే భావనలో కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు పాపం, ఎందుకంటే వాళ్ళు ఊర్లు ఏమంటారుగా నూతిలు ఉన్న కప్ప, ఆ కప్ప నీళ్ళ లోపలికే ఆలోచన చేస్తారు, నీళ్ళని దాటి బయటకు వస్తే ప్రపంచం ఏందనేది తెలుస్తుంది. అందుకోసమే నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు యూనివర్సిటీకి రావడానికి కారణం కూడా నా పాట డప్పు. ఈ డప్పు ఎట్లా అంటే దరువు ఎల్లన్న, వాళ్ళు దరువు కళా బృందం, దరువు అంజన్న, వీళ్ళు తమ్ముడు నువ్వు ఇట్లాంటి వాడివి, నువ్వు యూనివర్సిటీకి రావాలంటే వాళ్ళు మన డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న వీళ్ళ ప్రోద్బలంతో, దరువు రమేష్ అన్న వీళ్ళ ప్రోద్బలంతో యూనివర్సిటీకి వచ్చిన తర్వాత డిగ్రీ అయిపోతూ అప్పటికే నేను మంచి డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ఒగ్గురవన్న పరిచయం. మేమిద్దరం కలిసి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో హిస్టరీ సెమినార్ జరిగిందన్న. 3 రోజులు తెలంగాణలో ఉన్నటువంటి శాతవాహనుల పరిపాలన కాలం నాటి శివలింగాల మీద, లేకపోతే హిస్టరీ
సెమినార్ జరిగితే అక్కడ రవణ సుఖసత్య తాతతోటి ఒగ్గు ప్రదర్శన, నేను విమలక్కతోటి డప్పు ప్రదర్శన. అప్పుడు చెప్పిండు, తమ్ముడు నువ్వు ఉంటే డప్పు రంగంలోనే ఉండాలి, నువ్వు రచనలు రాస్తావు, ఓకే పాడతావు, అదొక పాటు, కానీ ఉంటే మాత్రం నేను ఒగ్గు కళ మీద చేసుకున్నాను. నువ్వు నీలాంటి వాడు వస్తే మన జాతికి విలువ, కళకు విలువ రెండు అయితే అంటే అదే క్రమంలో మన పృథ్వీరాజ్ అన్న, రమేష్ అన్న ఒక నెల రోజులలో వీళ్ళు ముగ్గురు చెప్పినారు. చెప్తే నేను వెంటనే లిటరేచర్ను వదిలేసి తెలుగు చదివేటోను, తెలుగు సబ్జెక్ట్ను వదిలేసి డప్పు వైపు మళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది. సిసిఆర్టీ అనేది ఒక సంస్థ ఉంటుంది అన్న ఢిల్లీలో, సెంట్రల్ కల్చర్ రిసోర్స్ ట్రైనింగ్ అనేది యువకులకు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్లకు, యువ కళాకారులకు యంగ్ ఆర్టిస్ట్ అనే ఫెలోషిప్ ఇస్తుంది అన్న. దానికి ఒగ్గు రవణని అప్లై చేసిండు. నాకు అప్లికేషన్స్ ఇవన్నీ ఏం తెలియదు, రవణని అప్లై చేసిండు. అప్పుడు అన్న ఒక ఛానల్లో జర్నలిస్ట్ గా TNN ఛానల్లో వర్క్ చేస్తుండు. అట్లా నేను అడిగిపోయినప్పుడు తమ్ముడు నువ్వు చేస్తే బాగుంటుంది కదా అని అన్ననే 2-3 రోజులు తనలాడి నా డాటా అంత ఇస్తే అన్న అప్లై చేసిండు. చేసిన తర్వాత ఢిల్లీకి పోయినామన్న. ఢిల్లీకి పోతే మొట్టమొదటిసారిగా ఫెలోషిప్ వచ్చింది నాకు. అక్కడ ఢిల్లీలో సిసిఆర్టీలో జ్యూరీలో మనం ప్రదర్శన చేస్తే 1,30,000 రూపాయలు వచ్చింది నాకు. ఫర్ మంత్లీ 5,000 రూపీస్ వచ్చి అప్పట్లోనే. అది రావడం వల్ల ఇంకా జిజ్ఞాస పెరిగింది నాకు, దీంట్లో ఇంకా ప్రయోగాలు చేయాలి, అందరికంటే డిఫరెంట్ గా ఉండాలి. ఐ షెల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బి డిఫరెంట్. మనం అంటే ఏది చేసినా ఒక డిఫరెంట్ గా, ఒక పద్ధతి తోటి డిఫరెంట్ గా ఉండాలనేది సంకల్పం. కాబట్టి అప్పటి నుండి అందరు డప్పు కొడతారు, కానీ నేను డప్పు మీద జతులను, సరిగమ పదనిసలను వీటిని పలికిస్తా. అది నాకు స్పెషలైజేషన్ అయిపోయింది. అది ఎప్పుడు అంటే తెలుగు యూనివర్సిటీలో మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర నేర్చుకున్నా. అట్లా మనం కొనసాగుతా ఉన్నామన్న. చాలా మంది అన్నారు, నేను 2-3 గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టుకున్నా, ఇష్టం లేదు, డాక్టర్ కావాలనుకున్నా, డాక్టర్ కాలేకపోయినా, హానర్గా 3 డాక్టరేట్లు వచ్చినాయి. నా కష్టపడ్డది నాకు వచ్చినప్పుడే నాకు స్వతహాగా ఒక సంతోషం అనేది ఉంటది అన్న. అట్లా ఈ నేపథ్యం అన్న. అవునన్న. నేను 4 పదాలు చెప్తా, 4 డప్పులు చెప్తా, వరుసగా ఆ డప్పులు కొట్టు. రైట్ అన్న. ఫస్ట్ పెళ్లి డప్పు కొట్టారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు కొడతారన్న. మా ప్రాంతంలో ఎట్లయితే మా ప్రాంతంలో కొట్టేది, అన్ని ప్రాంతాలలో కొట్టేది పెళ్లి డప్పు ఇదే. పెళ్లి డప్పు, పీర్ల డప్పు. పీర్ల డప్పు అన్న. సావు డప్పు. ఉద్యమం డప్పు. మారుమోగించేది. ఉద్యమంలో మారుమోగించేది అంటే 2-3 ధరలు ఉంటాయి, కానీ జనాలను సమీకరణ చేయాలంటే చాలా పవర్ఫుల్ బీట్స్ ఉంటాయి అందులో. దూలాడుతుంటే కొడతారు కదా, ఇదే ఇందాక పీర్ల డప్పు ఏదైతే ఉన్నదో దూల ఒకటే. అవి అంటే ఒక్కొక్క ప్రాంతంలో మనకు తెలుగు పరిభాషలు ఏముంటదంటే ప్రతి 30 కిలోమీటర్లు మనం జర్నీ చేసిన కొద్ది ఒక్కొక్క కొత్త పదం వస్తుంది. ఈ డప్పులలో కూడా నల్గొండలో ఓతిరో కొడతారు, అక్కడ సావు డప్పు, ఇక్కడ పెళ్లి డప్పు అవుతుండొచ్చు, ఇక్కడ పెళ్లి డప్పు, అక్కడ సావు డప్పు అవుతుండొచ్చు. అదే కళాకారుల డప్పు కళాకారులు ఉంటారు కదా, అవును, కళాకారుల డప్పు డిఫరెన్స్ కానీ ఆడుకుంటూ పాట అవును. అది ఒక్కసారి కొట్టాను అంటే నీకు ఎన్ని రకాలుగా కొట్టాలనుకుంటే అన్ని రకాలు కొట్టాలి. ఓకే. ఇందులో ఎట్లా ఉంటది అంటే ఒక 2-3 చేయగలిసినటువంటి వాళ్ళు ఉంటే, మంచిగా డప్పు వాయించే వాళ్ళు ఉంటే, అంటే మా స్నేహితులు, మా స్టూడెంట్స్ అందరు ఉంటే, మధ్యలో మనం మిడిల్ ప్లేస్ లో ఉండి లీడ్ చేస్తా ఉంటూ వీళ్ళందరూ ఉంటా ఉంటే, మనం బీట్స్ చేంజ్ చేస్తా ఉంటే 100 రకాలు కాదు 1000 రకాలుగా కూడా డప్పును వాయించచ్చు. మనం బోనాల పండుగ, అవును, బోనాలు తీసినప్పుడు షిగాలు వస్తప్పుడు అది లాస్ట్ మేట ఒక్కసారి
అమ్మా, ఈ డప్పు ఇంట మీటర్ అయితే శివమే అవుతుంది నిజంగా డప్పు సౌండ్ వినిపిస్తుంది వాళ్ళుగా ఆమె ఏడవ ఇంట్లో చురుకొస్తూనే ఉంటది. బాగుందన్న. ఇప్పుడు నేనైతే చెప్పినో డప్పు కళాకారులు సరే తెలంగాణలో కానీ వరంగల్లో కానీ కరీంనగర్ కానీ ఎక్కడ ఏ ప్రాంతమైనా సరే కళాకారులు నృత్యం చేసి ఇప్పుడు డప్పు కళాకారులతో నృత్యం చేస్తున్నా విపరీతమైన క్రేజ్ అది. అందరూ ఎటు పోయేటోళ్ళు గిట్ట గానించి పోయేటోళ్ళు గిట్ట బండి ఆపి మరీ చూస్తుండ్రు. అట్లాంటిది ఏమన్నా ఉంటే పుట్టను. దీంట్లో దరువులు ఉంటాయి శాస్త్రీయ దరువులు. దిన్నకు 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 తొం దిన్నకు 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 తొం చాలా రకాలు ఉంటాయి అన్న. అన్న నీకు ప్రత్యేకంగా అన్న డప్పు కొట్టినందుకంటే ఈ డప్పు సబ్బులతో పెరిగినాం కాబట్టి నేను ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే దాదాపు ఒక 15 సంవత్సరాల కిందనే డిక్కీలు వచ్చినాయి అన్న. రైనార్డ్స్ పెన్. అవును. ఈ చిర్రలు గిట్ట చిర్రలు అంటారు రైట్? చిర్రలు కాకుండా రైనార్డ్స్ పెన్. అవునవును. ఆ పెన్ను తోటి కొట్టడం స్టార్ట్ చేశారు. అయినా సరే అదంతా పక్కన పెట్టి మీరు ఇంకా ఆ తోలు డప్పులతోటి ఏదైతే మన తాతల ముత్తాతల కానిచి ఉన్నాయో అదే డప్పులతోటి తీసుకొని వస్తారు. నిజంగా దానికైతే మీకు నిజంగా ఈ మాటలకి చెప్పలేనన్నా, చాలా బాగా కొడుతున్నారు. ఇంకొకటి అన్న, డప్పు పైన అనేకమైన నేర్చుకున్నారు, పాటలు పాడినారు, ఇవన్నీ చేసినారు. దాదాపుగా ముఖ్యమంత్రి దాకా ఇట్లా పోయినారన్న. అందరితోటి ఉద్యమంలో గిట్ట పలానా ఆయన ఉన్నాడు, గా పొరగాడు గా పిల్లగాడు ఆయన అయితే మంచిగా డప్పు కొడతారని అయితే పేరు అయితే తెచ్చుకున్నా. అవునా కాదా? తెచ్చుకున్నాం. ఇప్పుడు కుటుంబం ఉంది అన్న. ఆ కుటుంబ నేపథ్యంలో ఇప్పుడు జీవనం కొనసాగించాలంటే ఇప్పుడు నువ్వు అంటే అప్పుడు ఒంటరిగా ఉన్నావు కాబట్టి ఏదైనా నడిచింది. అవునా కదా? నీ మనసులో ఏముందంటే నాకు పేరు వస్తే ఒక్కటి చాలరా నాయన, నలుగురు గుర్తుపడితే చాలు, అంతే నాకు ఉద్యోగం అన్నా. మరి ఎట్లా జీవనం కొనసాగుతుంది అన్న? అంటే ఎప్పుడన్నా నేను ఏమంటున్నా, ఏమన్నా బోనాలో లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటానో అప్పుడప్పుడు పని ఉంటది. అవునా కదా? తర్వాత ఏంది? ఏం లేదన్నా, మీకు సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే కళాకారుడు, ఏ కళాకారుడైనా అయితే షికారి లేకుంటే బికారి, ఎవరి జీవితమైనా ఒక కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు. మనకేందంటే కిరీటాలు చాలా పెడతారు, కానీ వాని లోపల ఉన్నటువంటి కన్నిటి కష్టాలు ఎవరికి తెలియదు. ఏ కళాకారుడు కానీ స్టేజ్ మీద సపోర్ట్ కొట్టగానే మనోడు పొంగిపోతాడు, కానీ వానికి నిలువేల దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఓడడానికి వీడు దుఃఖపడుతూ పాట పాడతాడు. అందరిని నవ్వించాలి, ఏడిపించాలి, ప్రతి సమస్యను తెలియాలంటే అది ఒక కళాకారుడికే సాధ్యం. వాస్తవానికి
నేను ఇబ్బందులు అనేటివి చిన్నప్పటి నుండి చూస్తున్నాం అన్న, పెద్దగా నాకు బాధ అనిపించదు. బట్ కానీ కొన్నిసార్లు ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులు ఉండవు. నాదే ఉదాహరణ చెప్తా. రీసెంట్గా అనారోగ్యంగా ఉంటే డబ్బులు ఏం చేయాలని హాస్పిటల్ అయితే పోయిన తర్వాత మళ్ళీ ఒక సార్కి ఫోన్ చేసిన. ఆ సార్కి ఫోన్ చేస్తే సారే కట్టేసిండు. అంటే ఏ కళాకారుడు కానీ నాకు కొంత స్వేచ్ఛ ఎందుకు ఉందనంటే, మా ఆవిడ చిన్నపాటి ఉద్యోగం చేస్తుంది. మా ఆవిడ సోషల్ వెల్ఫేర్లో ఉద్యోగం చేస్తుంది మా ఆవిడ. సూపర్. అట్లా ఆమె ఉద్యోగం చేస్తుంది కాబట్టి నేను కుటుంబాన్ని కొంచెం ఆర్థిక జోలికి నేను పోతాం. ఎప్పుడైనా ఈవెంట్స్ అయితే చేస్తాం. నాకు ఈవెంట్స్లో కూడా ఎక్కువ నేను చేసేది గవర్నమెంట్ది. డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారి ప్రోద్బలంతో నేను ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నా అంటే బికాజ్ ఆఫ్ నాకు ఇంత పేరు వచ్చిందంటే కేవలం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు అని. ఆయన పేరు చెప్తారు. నిజంగా. అంటే ఇప్పుడు ఎన్నో ఊర్లల్లో సావుల కాడ, పెళ్లిల కాడ, లేకపోతే ఎన్నో ఒక తాడ కొట్టి డప్పు ఒక రాష్ట్రపతి అవార్డుకు నామినేటెడ్ అవుతుంది అన్న. భారత సంగీత నాటక అకాడమీకి ఇది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు నాకు వచ్చింది. వివిధ రాష్ట్రాలలో ఉంటుంది డప్పు. బట్ కానీ దేశంలో 1954 సంవత్సరంలో ఎస్ఎన్ఏ సంగీత నాటక అకాడమీ ఏర్పడితే 2023-24 దాకా డప్పు అనే కళారూపానికి అవార్డు లేదన్న. దేశంలో అన్ని ప్రాంతాలలో ఉంది, వివిధ పేర్లతోటి పిలుస్తారు. మరి ఎందుకు రాలేకపోయిందంటే దీన్ని ఒక అంటరాని కళగా చూసినారు. ఇది ఫలాని సావుల కన్నో ఫలాని పెళ్లిల కన్నో ఇక్కడనే ఉంటుంది. కానీ ఇది ఒక సంగీతానికి అమ్మ లాంటిది అన్న విషయం చాలా మందికి, విద్వాంసులకు తెలియదు, విద్వాన్లకు కూడా తెలియదు. కాబట్టి ఈ కళల మీద పరిశోధన చేసినటువంటి వాళ్లకు కొంతమందికి తెలిసినా కానీ వాళ్ళు చెప్పలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ లోపల స్వార్థం అనేది నిండి ఉంటది కదా. అట్లా అన్న అది విషయం. అంటే మీకు ఉస్తాద్ వచ్చిన విషయం తెలియదా అన్న? మీకు పంపించిన కదా. అట్లా అంటే అడుగుదాం అట్లా అంటలేండి, చిచ్చి అట్లా కాదు. ఊర్లలో భజనలు, అవును అవును, దేవుళ్ళ కన్నో వినాయకుల కన్నో లేకపోతే ఏమంటారు హోలీ పండుగ, అట్లాంటి పాట పాడుకుంటూ డప్పు కొడతా అన్న తప్పనిసరిగా. అన్ని రకాలుగా లేదు అట్లేం లేదు. అయితే ఊర్లల్లో నేను తబలా వాయిస్తాను ఇప్పటికే. భజన వాళ్ళన్న చనిపోయినా కానీ, సావులు కానీ, దినాలు కాడ అయినప్పుడు నేను ఊరుకు ఒకవేళ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా నన్ను వచ్చి దొలకపోతారు. చిన్నప్పటి నుండి కూడా నేను తబలను వాయిస్తా, తబలా తాళం కానీ వాయిస్తా. ఆ సందర్భంలో మనకు భజనలు మా ఊళ్ళో ఒక 3-4 ఒగ్గు కథ చెప్పొస్తుంది నాకు. డోలు వాయిస్తా నేను. జానపదంలో ఉన్న ప్రతి వాయిద్యాన్ని వాయిస్తాను. జానపదంలో ఉన్న ప్రతి వాయిద్యాన్ని. నాకు రాని వాయిద్యం ఏంటంటే ఒక కీబోర్డ్ రాదు, మన ఎలక్ట్రికల్గా చూసుకుంటే. లేకపోతే మన జానపద వాయిద్యంలో పంబ వస్తుంది కానీ జమిడికా రాదు. మిగతా అన్ని వాయిద్యాలు నువ్వు తబలా తీసుకొస్తావా, డోల్ తీసుకొస్తావా, లేకపోతే ఆదిలాబాద్లో ఉండేటువంటి మన గుస్సాడి కళారూపానికి సంబంధించి తీసుకొస్తావా, కొమ్ముకోయేది, అన్ని వాయిద్యాలు నేను వాయిస్తా. అది నుగా కావచ్చు, లేకపోతే డప్పు కావచ్చు, ఇంకా డమరుకం కావచ్చు, ఏదైనా వాయిస్తా. ఆ తాళం కొంచెం అది మనకు బై బర్త్లా వచ్చింది, గాడ్ గిఫ్టెడ్గా ప్రకృతి మనకి ఇచ్చింది. కాబట్టి ఊర్లల్లో భజన అవుతుంటే మనకు చాలా జ్ఞానబోధాలు, మన జీవితానికి సంబంధించి మంచి మంచి పాటలు ఉంటాయన్న. అందులో ముఖ్యంగా ఒక జ్ఞానబోధం. నేనే తురుకైతే నా ఆత్మ తురకౌనా, నేనే తురుకైతే, నేనే తురకైతే నా ఆత్మ తురకౌనా, నేనే తురకైతే, ఆత్మ తురుకైతే పరమాత్మ తురుకౌనా, నేనే తురుకైతే నా ఆత్మ తురుకౌనా, నేనే తురుకైతే. ఆ పువ్వుకు రంగులుంటాయి గాని పూజకు రంగులుంటాయా, ఆ పువ్వుకు రంగులుంటాయి గాని పూజకు రంగులుంటాయా, పువ్వులాంటి వాడు భక్తుడైతే పూజల లేడా నా సామి, నేనే తురుకైతే నా ఆత్మ తురుకౌనా, నేనే తురుకైతే. ఏటికి వంకాలుంటాయి గాని నీటికి వంకాలుంటాయా, ఏటికి వంకాలుంటాయి గాని నీటికి వంకాలుంటాయా, నీటిలాంటి వాడు భక్తులైతే, ఏటిలాంటి వాడు భక్తుడైతే నీటిలా లేడా నా సామి, నేనే తురుకైతే నా ఆత్మ తురుకౌనా, నేనే తురుకైతే. చెరుకుకు వంకాలున్నాయి గాని తీపికి వంకాలున్నాయా, చెరుకుకు వంకాలున్నాయి గాని తీపికి వంకాలున్నాయా, తీపి లాంటి వాడు భక్తుడైతే చెరుకుల లేడా నా సామి, నేనే తురుకైతే నా ఆత్మ తురుకౌనా, నేనే తురుకైతే. ఇది చాలా నన్ను బాగా తట్టి లేపుతున్నటువంటి పాట. అట్లాగే ఊర్లల్లో మనకు
ఒక రాజు వచ్చినప్పుడు రాజు వేషధారణ ఏ విధంగా ఉంటుంది, రాజు ఏ విధంగా వాడతాడు, అట్లాంటివి నేను చిన్నప్పటి నుండి నేను 4వ తరగతులు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా భాగవతం మా ఊళ్ళో ఎల్లమ్మ నాటకం ఆడినామన్న మేము. చిన్న లేదు మా ఊర్లో అంటే కొన్ని చోట్ల మా ఊర్లో కాదు అట్లా పండుగ కాదు. ఎల్లమ్మ బైన్ల పండుగ వేరు, ఎల్లమ్మ ఆట వేరు, వీధి నాటకం ఇది. చిందు వాళ్ళు వేసేది వేరే, నువ్వు చెప్పేది కరెక్టే. చిందు వాళ్ళు ఈ గ్రామానికన్నా త్యాగానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎల్లమ్మ వేషం వేస్తారు, వేసి ఆ గ్రామంలో బలి తల్లి ఆటను ఎండి చేస్తారు. అట్లా నేను చిన్న 4వ తరగతిలో మా ఊర్లో మంచి అంటే సుక్క యాదన్న, లేకపోతే సుక్క మల్లయ్య తాత, ఇంకా చాలా మంది గొప్ప గొప్ప సాయిలు, పక్కిరిగల్ల సాయిలు, లేకపోతే దేశపతి, వీళ్ళందరూ దేశపతి అన్న, తుడుం సాయిలు, ఇంకా తుడుం శంకరయ్య, ఇట్లా చాలా మంది గొప్ప గొప్ప మంచి ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాడితే వినేది నేను. ఏది ఎండి కొండపై వెలిసిన వాడను ఈసుడానురా, ఎండి కొండపై వెలిసిన వాడను ఈసుడానురా, ఈసుడనేపు దేశుడనేనిక, ఈసుడనేపు దేశుడనేనిక, ఈసుడానురా, ఎండి కొండపై వెలిసిన వాడను ఈసుడానురా. అంటే శంకరుడు వస్తా ఉంటే పాట ఇదన్నట్టుగా, శంకరుడు అంటే భాగవతంలో వస్తా ఉంటే శంకరుడు పాడుతూ ఉంటాడు ఈ పాటను. అంటే రాజే శంకరుడు అనుకో. శంకరుడు వచ్చిన తర్వాత ఈ ప్రజలను ఎట్లా ఉద్దేశించి చెప్తాడు, సభజేయుదామిప్పుడు మంత్రివర్య సభజేయుదామిప్పుడు, ఆహా సభజేయుదామిప్పుడు మంత్రివర్య సభజేయుదామిప్పుడు, సభజేయుదామిప్పుడు సభకులు మెచ్చగా సభజేయు, ఆహా సభజేయుదామిప్పుడు మంత్రివర్య సభజేయుదామిప్పుడు. ప్రజలను అరే సేవక, ఈ సభలో మన గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ మన మీద ఆధారపడినటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారని అప్పుడు మంత్రికి రాజుకు మధ్య సంవాదం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు చాలా అద్భుతం. ఇప్పుడు ఈ టెలిఫోన్ మాయల, మనం ఈ యూట్యూబ్ మాయల అలా పడిపోయి ఒరిజినల్గా ఉన్నటువంటి సంస్కృతి కళారూపాలను నిజంగా ఈ డీజే సౌండ్లని హాట్ స్టోకులు తెచ్చుకుంటున్నాను తప్ప ఇప్పటికీ నేను ఊరికి పోతే ఏదన్నా పాటలు కానీ ఏదన్నా అయితే భాగవతమే వాటిలో చాలా చాలా గొప్ప గొప్ప పాటలు ఉంటాయి అన్న. అందులో అర్థాలు కానీ చాలా గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి ఇప్పటికీ భాగవతాలలో. దాదాపుగా తెలంగాణలో చూసుకున్నట్టయితే అనేక మంది పోరుబాటన వాడి ఎంతో మంది అమరులైన వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు, పెత్తందారులపై పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. నేనున్నా అని చెప్పి ఇలా అంతో ఇంత స్వేచ్ఛ బతుకుతున్నారు అంటే మనకు దేవుడు గుర్తొస్తాడో లేరు కానీ అన్నలు ఉన్నారు. అన్న అయితే ఉన్నాడు, మాకు వస్తాడు, మాకు ధైర్యం అయితే ఉంది, ఎవ్వరు లేకపోయినా కానీ అనేది అయితే కొంచెం భయం అయితే పుట్టించారు. తిరుగుబాటు అయితే జరిగింది తెలంగాణలో. అసువంటోల గురించి ఇట్లా ఏమన్నా పాట వాడి డప్పు కొడతావా? పాడతాను. నాకు అంటే నేను వ్యక్తిగతంగా ప్రతిసారి ఇష్టపడతా ఉంటాను. ఒక కవి ఏం చెప్తాడంటే, భయం నా ఒంటికి చేరినప్పుడు, అంటే భయం నా దరికి చేరినప్పుడు నా కళ్ళ ముందు ఒక స్వప్నం కనబడతా ఉంటది. ఈ భూమి కోసం, భుక్తి కోసం, ఈ పేద ప్రజల విముక్తి కోసం అమరులైనటువంటి త్యాగాలు నన్ను ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటాయి. వాళ్ళు మరణమైపోయారు కానీ నువ్వు ప్రాణాలతోటి నువ్వు వాళ్ళని యాద్ చేసుకొని నువ్వు బతుకు అనేది ఒక కవి రాస్తాడు. కాబట్టి నేను ఎప్పుడు పిరిగివాను అనుకున్నప్పుడల్లా, నాకెప్పుడన్నా భయం అయినప్పుడల్లా, నాకెప్పుడన్నా భయాందోళన అయినప్పుడల్లా వాళ్ళ త్యాగాలు నాకు గుర్తొస్తాయి అన్న. అప్పుడు నేను పునరుత్తేజం అయిపోతా ఒక 5 నిమిషాలు వదిలేసి. అది ఎవరైతే ఉన్నారో, అడవి తల్లి నీకు వందనామమ్మ, పుడమి తల్లి నీకు వందనామమ్మ, అడవి తల్లి నీకు వందనామమ్మ, పుడమి తల్లి నీకు వందనామమ్మ, మాయన్నలస్తారు కాపాడవమ్మ, మాయన్నలస్తారు కాపాడవమ్మ, నా బిడ్డలు కాదు నీ బిడ్డలనుకో, అడవి తల్లి నీకు వందనాలమ్మ, పుడమి తల్లి నీకు వందనాలమ్మ, అడవి తల్లి నీకు వందనాలమ్మ, పుడమి తల్లి నీకు వందనాలమ్మ. చాలా కొంచెం అంటే బాధ అనిపిస్తుంది చాలా మంది, చాలా అసలు పాట అన్న దాదాపుగా ఇవాళ గద్దార్ అన్న తీసుకున్నట్టయితే లాస్ట్కు ఆ గొంగడి ఆ గోషి మాత్రమే మిగిలిందన్న. ఎక్కడ ఇవాళ
పార్టీలోకి వచ్చిన మరుక్షణమే నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఇది కట్టుకోవాలి, కారు కట్టుకోవాలి, అన్నీ వేసుకోవాలి అని చెప్పి ఎంతోమంది అనుకునే క్రమంలో నేనున్నా, ఈ ప్రజల కోసం నేనున్నా అని చెప్పి ఏ పోరాటం జరిగినా, ఏ అమరుడు చనిపోయినా, ఎవ్వరికి ఏది జరిగినా కానీ గద్దారన్న ముందలుండి అనేక మందిని మేల్కొల్పిండు. అవునన్న, ఒక్క పాట కాదు, మాటలు చెప్పాలని చాలా చాలా ఉన్నాయి. గురించి పాట వాడిండు, మనుషుల గురించి పాట వాడిండు, ప్రకృతి గురించి వాడిండు, పశువుల గురించి వాడిండు, టాయిలెట్ గురించి వాడిండు, ఆడవాళ్ళ గురించి వాడిండు, అత్తబెట్టే బాలు వాడింది, చీపిరి కట్ట గురించి వాడిండు, ఉద్యమం గురించి వాడిండు, తల్లి గురించి వాడిండు, బిడ్డ గురించి వాడిండు, పోరుబాటలో ఉన్న అమరులైన వాళ్ళందరి గురించి వాడారు. అన్నని యాద్ చేసుకుని అన్న పాట ఒకసారి వాడే. సరే, తప్పనిసరిగా అన్న. అంటే గద్దర్ అన్నను మీరు అందరు అన్న అంటారు, కానీ నేను అన్నాను గద్దర్ డాడీ. నాకు అందరి దృష్టిలో నాకు దక్కిన గౌరవం ఏంటంటే, వేల మంది ఉన్నా సరే భాషలో చెప్పాలంటే అయ్యా అయ్యా అంటే నేను అయ్యానే పిలుదు, బట్ కానీ ఆయన నన్ను డాడీ అను, ఉల్టా నేను కూడా డాడీ అందు. ఎంత మంది ఉన్నా, అరే భాస్కర్ డాడీ ఎట్లా ఉన్నావు బేటా, డాడీగా అరే ఎట్లా ఉన్నావురా అని ఎంతమంది ఉన్నా సరే అందరినీ తమ్ముడు లేకపోతే ఇట్లా అని పిలిచేది. కానీ నా విషయానికి వస్తే అట్లా పిలిచేది కాదు, నేను కూడా అట్లా ఉండేది కాదు. మా పిల్లలు కానీ లేకపోతే మా ఆవిడ కానీ అందరు కలిసినప్పుడు చెప్పేది మా ఆవిడకు, ఎట్లా అంటే వీడు నాది తొక్కిండమ్మా, వీడు ఇవన్నీ వదిలేసి ఇవన్నీ ఉద్యోగం మంచిగా చదువుకున్నాడు, వీడు ఇట్లనే తిరుగుతున్నాడు, నువ్వు ఉద్యోగం చేస్తూ ఈయన బతికిస్తున్నావమ్మా, నీకు దండం అని మా ఆవిడకు చాలా సార్లు కితాబిచ్చినటువంటి మా పిల్లలతో అట్లా ఆడుకున్న సందర్భం. కాబట్టి ఆయన ఈ గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి. అందులో నాకు ఇష్టమైనవి ఒక పాట అని కాదు, చాలా ఇష్టం అన్న. గద్దర్ అన్న పాట పాడుతుంటే లేస్తుంటే ఫస్ట్ ఆ పాట విన్నాక మళ్ళీ యాడ్ చేసుకున్న పాట ఒకటి వాడాలి. సరే, ఆయన పాట వాడాలి. ఓకే అన్న, ఆయన మళ్ళీ గుర్తురా వచ్చేటట్టు వాడాలి. అవునా కదా? ఓకే ఓకే. ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు ఓపిడి పాలన అంతం వరకు ఈ సాయుధ పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు. బానిసలారా బానిసలారా, ఓ బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా, అడక్క తింటే మన ఆకలి తీరదు, చల్ గుద్ది గుంజుకుందావురా, బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా, బహుజనులారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. ఇది చాలా చివరి రోజులలో రాసినటువంటి పాట. రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు, లేకపోతే అగ్రకులాల్లో ఉన్న పేదలు కావచ్చు, అందరూ ఎవరైతే అణచివేతకు గురైతున్నటువంటి వాళ్ళు ఉంటారో, నీ ఓటు, ఒకప్పుడు నేను ఓటును వద్దన్నా, తుపాకు గుట్టం ద్వారానే రాజ్యం అనుకున్నా, కానీ అవన్నీ అయిపోయినాయి, ఆ సిద్ధాంతాలకు చెదలు పట్టినాయి, అసలు మారిపోయినారు. కాబట్టి మనకి ఏకైక మార్గం భారత రాజ్యాంగం కల్పించినటువంటి, బాబాసాహెబ్ సారా కల్పించినటువంటి హక్కు ఓటు, దాన్నే ఒక గొడ్డలి పోటులా ఒక తుపాకీ తూటలా వేద్దామని లాస్ట్ కి చెప్పిండు అన్న. ఇంకొకటి ఈ పాట పాడుతుంటే నాకు గుర్తొచ్చింది అన్న, పాటకు తూట ఇన్న పాటపై ఆయన లాస్ట్ కు పాడినటువంటి పాట, పాట తూట మీద ఆయన తూటాల పైన చాలా పాటలు వచ్చినాయి అన్న. అట్లేం లేదు, అంటే చాలా పాటలు వచ్చినాయి అన్న. ఆయన ఉద్యమంలో చేసి ఒక వీరుని సూర్యుని లాగా ఉండే, ఎప్పుడైతే ఆ గుండ్లు ఉన్నా గానీ దాన్ని నాలో అవి లేవు. నన్ను గన్న తల్లులార తెలుగు తాల్లి పల్లెలారా, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, జంగజంగని జనం పాట వాడుతాను, రెలా రే రెలా అంటూ రెలా పాట వాడుతాను, మీ పాటల్లో పదం నవ్వుతాను మాయమ్మాలారా, మీ కాలి గజ్జ సప్పుడవుతాను మాయమ్మాలా, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా. ఇది ఆయన పాట, ఆయన కోసమే రాసింది పాట. ఆయన కోసం పాడిన తర్వాత చివరి నిమిషాలల్లా ఇంకా నేను చనిపోతున్నా, నేను ఇక్కడ ఉన్నానన్న టైంలల్లా ఆ గొంగడిని గుర్తు చేసుకొని
ఆ డప్పును గుర్తు చేసుకొని ఆ చేతి కర్రను గుర్తు చేసుకొని ఆ పంచను పూర్తి చేసుకొని ఒక్క పాట పాడు. ఆ పాట కొంచెం పాడు. అయితే ఆ. అన్న నాకు ఏంటంటే ఆ స్థాయిలో శృతిలో నా వాయిస్ సపోర్ట్ అదే, చేయదు, మీరు ఏమనుకోకండి. రైట్ రైట్ లేదు పాడతాను ఆ. కాదు కానీ ఓకే ఒక్కొక్క గొంతుకు ఒక్కొక్కరికి సూట్ అయితే అన్న. అదే. ఆ పాట నాకు సూట్ కాదు. సరే ఏమనుకోకండి దయచేసి. రెండు Skip. రెండు పాటలు అయితే ఆ. గద్దారన్న గురించి వాడారు కదా. అవునన్న, పాటమ్మ భిక్షపతి, అవును. ఆ పాట గురించి ఇట్లా వాడిండు, ఒక పాట వాడిండు. నిన్ను విడిచి నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా గుండెల బదిలంగుంటవో పాటమ్మా. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. కళాకారులు అందరు కలుసుకుంటూ ఉంటారు కదా. మన జయరాజ్ అన్న గిట్లా ఈ మధ్య ఆరోగ్యం మంచిగా లేదు, పోయి కలిసినావా? పానం మంచిగా ఉందట. నేను ఫోన్లో పలకరించిన. అయితే అంతకు ముందు రోజు హాస్పిటల్కి పోయినా, నారాయణ మూర్తి అన్న నువ్వు తీసుకొని వచ్చినంటే నేను హాస్పిటల్కి పోయినా కలుద్దామని. తెల్లారు అన్న సిక్కాడు, ఫోన్లో పలకరించిన, పోలేదన్న వెళ్తాను. ఎట్లా ఉంది? పానం మంచిగా ఉంది? కొంచెం ప్యూర్ అవుతుండన్న. అన్న ఒక పాట వాడు, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నేల వంకలు. ఆ పాట పాడతా? ఎవరో ఈ బిడ్డలు నింగిలో నేల వంకలు, ఎవరో ఈ కూనెలు అడవి మల్లె పూలు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నేల వంకలు, ఎవరో ఈ కూనలు అడవి మల్లె పూలు. ఇది జయరాజన్న పాట అన్న. దాదాపుగా ఏ ఊరు చూసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా కానీ కళాకారులు ఏం చేస్తారంటే, ఆ జిల్లాకు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆ ఊరికి ఆ మండలానికి చెందిన వారు ఏం చేస్తారంటే తన ఊరి గురించో, తన జిల్లా గురించో, తన మండలం గురించో పాటలు పాడుతారన్న. అట్లా మీ ఊరి గురించి ఏమైనా పాట వాడినా? రాసిన పాడిన కూడా. పాడు ఒకసారి వాడు తప్పనిసరిగా. మీ ఊరాల గురించి వాడు. అంటే నా నేపథ్యం, అంటే మనం చిన్నప్పటి నుండి పెరిగిన నేపథ్యం, మా ఊర్లో యక్షగానాలు ఎట్లా ఉండే, అసలు మనం ఎట్లా బయట ప్రపంచానికి వచ్చినాం అనేది బాల్యం నుంచేనా? బాల్యం నుండి. అయితే నేను ఈ పాట 2012 డిగ్రీలో ఉన్నప్పుడు రాసిందన్న పాట. ఒకసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ఉంటే ప్రిపేర్ అవుతా ఉంటే థాట్ వచ్చింది, అప్పుడప్పుడు రాసేసుకున్నాం ఈ పాట. అది చాలా మంచి పాట. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, గడప దాటితే సుడిగుండాలు, గడప దాటితే సుడిగుండాలు, గండాలతో వచ్చే కష్టాలు. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, పంట సేలు పలకరించినట్టు, పాడి ఆవులు పరుగు తీసినట్టు, బర్ల మందతో మర్రి కిందికెళ్ళి ఊడలు బట్టి ఊగినట్టు, మత్తాడి మీదెక్కి కూసున్నట్టు, మత్తాడి మీదెక్కి కూసున్నట్టు, దూడే మొదుంకి ఉరికినట్టు. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, కిష్టయ్యతో కలిసి నడిసినట్టు, ఇస్తారి వెంట తిరిగినట్టు, ఎంకట సామెనుకపోయినట్టు, చెట్టు కింద మంద చేరినట్టు, జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే, సంధ్య వేళల కొట్లు ఇంటికొచ్చే. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. మాటల నరుసయ్య మందలించినట్టు, మాస్టి పెంటయ్యతో మాటలాడినట్టు, పల్లెరాజు పాట వాడినట్టు, సింపూరి సీనేమో చూసినట్టు, రాజరాము పద్యం అల్లినట్టు, రాజరాము పద్యం అల్లినట్టు, రామాయణమే చెప్పినట్టు. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. చల్ డప్పు సాటింపు చేసినట్టు, దండోరతో దండు గట్టినట్టు, మిరపవరుగంటూ తిరిగినట్టు, బాజారులో కూత వేసినట్టు, బాజారులో కూత వేసినట్టు, మిరపవరుగేమో మిగిలనట్టు. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, సల్లగుండాలి ఊరు మా ఊరు. పాడి పంటలతోటి పకపక నవ్వాలే, పాడి పంటలతోటి పకపక నవ్వాలే, నేలమ్మ ఎప్పుడు నీళ్ళోసుకోవాలి, నేలమ్మ ఎప్పుడు నీళ్ళేసుకోవాలి. అట్లా ఒక 15 చరణాలు ఉంటదన్న, లాస్ట్ ఎండింగ్ పాడిన మీకు. సరే కానీ నువ్వు అందరి అయితే పాట పాడుతున్నావు అన్న. అంటే ఇది నువ్వు రాసుకుందేనా? నేను రాసింది. నువ్వు రాసుకో, నువ్వే పాట పాడినావు. నేనే ట్యూన్ చేసిన. అన్న ఊర్లలో వాన రాకపోతే
అవునన్న. రోకలు తీసుకొని దానికి అవును. కప్పలు కట్టి అవు అది ఏమన్నా ఓలి పండుగ అట్లాంటిది ఓలి పండుగ కాదన్న, అది ఏమంటారు అంటే కప్పలాటని అంటారు. ఆ పాట అది పాడతారు కప్ప తల్లి కప్ప తల్లి కడుపు నిండా నీలువై, దోమ తల్లి దొడ్డి నిండా నీలువై, కప్ప తల్లి కడుపు నిండా నీలువై, దోమ తల్లి దొడ్డి నిండా నీలవై, ఆ మోటాకు మోటాకు అయినోడు మొత్తుకుంట రావాలి వానదేవుడో వర్షదేవుడా, మోటాకు అయినోడు మొత్తుకుంట రావాలి వానదేవుడో వర్షదేవుడా, ఆ గొర్రుకు పోయినోడు ఏడ్చుకుంట రావాలి వానదేవుడో వర్షదేవుడా, కప్ప తల్లి కడుపు నిండా నీళ్ళువై, దోమ తల్లి దొడ్డి నిండా నీళ్ళువై. ఇట్లా కప్పను కట్టుకొని రోకల్ బండకు పెట్టి ఒక తడి గుడ్డతోటి కట్టి, కప్ప చచ్చిపోతే మళ్ళా పాపం అన్న చచ్చిపోకుండా దానికి మంచిగా యాప కొమ్మలు అట్టిటేసి పసుపు కుంకుమ పెట్టి ఊర్లలో ఊరేగింపు చేస్తారు భాస్కర్ అన్న. నువ్వైతే మీ తాత డప్పు కొడుతుంది కాబట్టి అవునన్న, అది చూసి డప్పు నేర్చుకున్నావు. అవునన్న. 4వ తరగతిలో మీ ఊర్లో భాగవతం ఆడుతారు కాబట్టి భాగవతంలో ఏముందో రాజుకు ఆ శివుడే రాజయ్య వస్తే ఆ భాగవతం ఎట్టనో మొత్తం చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడి డప్పు కొట్టడమే కాదు, సావుకాడ పెళ్లిక అనే డప్పు కాదు, ఆ డప్పుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అల్ల శృతులు వేరు, అందరు కొడతారు డప్పు, ఎవరిచ్చినా డప్పు కొడుతూనే ఉంటారు. అది కాదని చెప్పి దానికోసం అనేక రకాల పరిశోధన చేసి డప్పు కళాకారునిగా ఇలా డప్పుతో పాటు నీకు పేరు తెచ్చుకుంటావు. అవునన్న. ఇవాళ నేనేమంటా అంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఇది చేసినావు. ఇవాళ మన తెలంగాణలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో గంజాయికి తాగుడుకు అనేక రకాలుగా బానిసలైపోయి చెప్పినట్టు ఇంటలేరు. సెల్ ఫోన్ రకం ఏదో ఒకరి వాళ్ళ అవగాహన గురించి ఇట్లా కాదురా మీరు ఇట్లా ఉండాలని చెప్పి అవగాహన చెప్పడానికి ఏదన్నా పాటలు ఏదన్నా ఉన్నదా అంటే ఎవరన్నా వాడింది కానీ నీకు తెలిసింది కానీ ఏదైనా వాళ్ళ గురించి నువ్వు పాట డప్పు కొట్టుకుంటే ఒక పాట నేనే రాసింది మేలుకొలుపుదే అంటే గంజాయి పట్నంలో జరిగేటువంటి వాటి మీద. పాడైతున్నది యువత మార్చుకోవాలి రామి భవిత, పాడైతున్నది యువత మార్చుకోవాలి రాని భవిత, గంజాయి కొడితే అయ్యో గంజాయి కొడతామే, ఆహా గంజాయి కొడితే జ్ఞానమే రాదురా, గంజాయి కొడితే జ్ఞానమే రాదురా, చదువుకుంటే నీకు జ్ఞానమే వచ్చురా, మారాలి రాయి యువత మార్చుకోవాలి రాని భవిత, మారాలి రాయి యువత మార్చుకోవాలి రాని భవిత, లిక్కారు కొడితే ఆహా లిక్కారు తాగితే చిక్కులు వచ్చురా, ఆహా లిక్కారు తాగితే చిక్కులు వచ్చురా, లిక్కారు చెర నుండి విముక్తి కావాలి, ఆహా మారాలిరా ఓ యువత మార్చుకోవాలి రాని భవిత, మారాలిరా ఓ యువత మార్చుకోవాలి రాని భవిత అని ఒకటి మేలుకొలుపు అందులో తంబాకు గుట్క అన్ని కలిపి రాసింది. చాలా బాగుంది. ఎందుకంటే ఈ పాట ఇంకొకటి అన్న ఏపూర్ సోమన్న కానీ అవునన్న రామ్ నర్సే కానీ తన సహచరి కోసం ఒక పాట పాడేది. ఏపూర్ సోమన్న తీసుకుంటే ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను, విడిపోయి ఉండడము కష్టమే నువ్వంటే నాకు చాలా ఇష్టమే. అట్లాంటిది మీరేమన్నా రాసుకుర్రా మా ఉదయమ్మ గురించి? అట్లా ఏం రాలేదు, ఆమె నా మీద రాసింది కానీ రాసిందా? ఆమె మంచి రైటర్ సింగర్. ఒక్క పాట పాడాలా? కటికే చీకటిలోన కారు మబ్బుల్లోన పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్, కటికే చీకటిలోన కారు మబ్బులలోన పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్, అంబేద్కరే మనకు ఉదయించే సూర్యుడు, అంబేద్కరే మనకు వెలుగిచ్చే చంద్రుడు, అంబేద్కరే మనకు నీడిచ్చే దేవుడు, కటిక చీకటిలోన కారు మబ్బుల్లోన పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్, అలనాడు మనువాదం గుడికి రానివ్వలే, ముందుకుంటే అంటూ బడికి రానివ్వలే. ఇది ఆమె రాసిన పాట, చాలా అద్భుతమైన పాట అన్న. అంటే ఆ పాటకు ఆ రితం ఇవ్వాల్సిందే అన్న. నీ జీవితంలో నువ్వు ఎంత చదువుకొని అన్ని రకాల పరిజ్ఞానం ఉండి అందరిలో మంచి ఒక
ఊళ్ళో కానీ ఏడ కానీ అరే పలానా భాస్కర్ అంటే ఇలా రాష్ట్రం అంతటా తెలుసుకుంటారు తెలిస్తేనే నేను వచ్చి నేను ముచ్చట నువ్వు ఈ రంగంలోకి వచ్చినప్పుడు బాధపడ్డ విషయాలు ఏమైనా ఉన్నదా అన్న, నేను కలిచివేసిన విషయం? అన్నా ఇగో నేను మళ్ళీ చెప్తున్నా, బాధ అనేది సహజం. ఉంటాయి బాధ అనేది. ఎప్పుడంటే మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ చనిపోయినప్పుడు నేను చాలా విపరీతంగా బాధపడినా. ఎందుకంటే నేను ఈ రంగంలో రాణించడానికి ఆయన దగ్గర జతులను నేర్చుకున్నా. అట్లాగే బాగా బాధపడ్డ సందర్భం మా నాన్నమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా. చాలా ఇష్టం నాకు మా నాయనమ్మ చనిపోయినప్పుడు. అంతే అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతా ఉంటా. ఏంటంటే ఎప్పుడన్నా మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే నవ్వుకుంటాను, అదే నువ్వు చచ్చిపోయినాక ఏడాదికే నా పెళ్లి అవుతుంది, సరే అప్పటిదాకా నా పెళ్లి కాదని. ఆమె నా పెళ్లి కోసం ఆలోచన చేసేది, నన్ను టార్చర్ చేసేది అన్నట్టుగా. అట్లా ఎందుకంటే ముందుగా మా తమ్ముడు పెళ్లి అయింది కాబట్టి ఆమెకు ఒక ఆతృత, వీడికి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది, నేను చూడాలి. తమ్ముని పెళ్లి అంటే నేను చేసుకోనని చెప్పేసిన ఇంట్లో. అప్పుడు వాని పెళ్ళి అయింది. ఆ పెద్దోడిది ఇంటికి పెద్దోడు సొంత తమ్ముడు నా తర్వాతోడు. అట్లా పెళ్ళి అయ్యి నా పెళ్లి కాలేదని మా పేరెంట్స్ వాళ్ళందరూ అట్లా ఇబ్బందితోటి ఉండేది. ఎప్పుడన్నా నవ్వుకుంటా మాట్లాడితే పుసుకున్న నా పెళ్లి అట్లనే అయిపోయిందన్న. మా నాన్నమ్మ చనిపోయినాక ఆ సంవత్సరం తర్వాత అయింది. అది నాకు చాలా మనోవేదనగా గురైతే అప్పుడప్పుడు. అందుకోసమే నవ్వుతూ గానీ మా చిన్నాన్న గానీ ఉంటే, మా చిన్నాన్న కూడా చనిపోయిండు, అట్లా వాళ్ళు ఉంటే నాకు కొంచెం ధీమా ఉండేది. అది బాధ అనిపిస్తుంది అన్న. ఎప్పటికీ నాకు నిరంతరం మా నాన్నమ్మ కానీ మా చిన్నాయన కానీ గుర్తొచ్చినప్పుడు కానీ చాలా బాధపడతాను. బాగా సంతోషించినప్పుడు అంటే నాకు తెలిసి అవార్డు వచ్చినప్పుడే అనుకుంటా ఏదన్నా మన కళకు అవార్డు వచ్చినప్పుడేనా? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు డిక్లేర్ అయినప్పుడు మామూలు సంతోషం అంటే సంతోషం కంటే దుఃఖం ఎక్కువైపోయింది. అంటే ఎమోషన్ ఒకటి ఇన్ని సంవత్సరాల కాలంలో ఆగలేదు. నేను 2 రోజులు ఏడ్చినన్నా, 2 రోజులు ఏడ్చిన. నాకు ఫిబ్రవరి 27వ తారీఖు నాడు రాత్రి 9:30 ఫోన్ వచ్చేది, ఇట్లా నువ్వు అవార్డుకు సెలెక్షన్ అయినావని. ఢిల్లీకి వెళ్ళి ఫోన్ రాగానే ఫస్ట్ ఫోన్ నేను డాక్టర్ మామిడి హరికృష్ణ సార్కు చేసిన. ఎందుకంటే సారే ప్రపోజల్ పెట్టింది, సారే నేను ఈ స్థాయిలో నిలబడడానికి ప్రధాన కారణం మామిడి హరికృష్ణ సారే. ఫోన్ చేస్తే సార్ అక్కడ బాధపడుతున్నాడు. ఎందుకంటే మనం వచ్చిన నేపథ్యం మొత్తం సార్కు తెలుసు, మనం ఎంత కష్టపడి వచ్చినాము. నాలాంటి వాళ్ళను నేను ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నా అంటే ఒక రిపబ్లిక్ డే పరేడ్ కావచ్చు. ఈసారి జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ నుండి మనమే డప్పును ప్రాతినిధ్యం వహించింది. అది కూడా ఒక డప్పులలో ఉమెన్స్ డప్పులు, మళ్ళా జెంట్స్ కాదు. నేను అట్లా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన. వాళ్ళు అట్లా మా తరఫున తమ్ముడు అమరవరపు సతీష్ మేము కలిసి ఢిల్లీకి వెళ్ళడం వల్ల తెలంగాణ నుండి శకటం ముందు కూడా ప్రాతినిధ్యం వహించింది, డప్పులు కొట్టింది మా టీం, మా వాళ్ళే. ఇవన్నీ కొంచెం ఆ అవార్డు రాకముందు కూడా చిరంజీవి గారి దగ్గర ఒక ప్రదర్శన చేసినాం డప్పులది, పద్మ అవార్డ్స్ వచ్చినప్పుడు. అది పద్మశ్రీ పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సన్మానం చేసినప్పుడు, ఆ టైంలో నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత సన్మానం చేసినప్పుడు నేను ఒక సోలో పర్ఫార్మెన్స్ చేసిన. అది చాలా అద్భుతంగా ఒక 3-4 కోట్ల వ్యూస్ వెళ్ళిపోయింది, జస్ట్ 40 minutes 40 seconds వీడియో. అట్లా ఇవన్నీ టాలీ అయినాయి అవార్డు కోసం. సార్ కూడా మంచిగా, అంటే ప్రభుత్వం సిఫారసు చేసినప్పుడు ఈ డప్పు అనేది ఇంతవరకు రాలేదు కదా ఒక అవార్డు రూపంలో. కాబట్టి అట్లా సార్ ప్రపోజల్ చేసిండు కాబట్టి ప్రభుత్వం నుండి, అందువల్ల నేను చాలా ఆనందంగా ఫీల్ అయిపోయినా. 2 రోజులు ఏడుస్తూనే ఉన్నా. సార్ ఒక మాట అన్నాడు, నువ్వు గెలిచి నన్ను గెలిపించినవు తమ్ముడు, కాబట్టి నువ్వు గెలిచినట్టు నన్ను గెలిపించినట్టు. సక్సెస్ నాది కాదు, సక్సెస్ నీది కాదు, సమూజ్యులది, ముఖ్యంగా మన జాతి సంపద అని చెప్పిండు సార్. నిజంగానే ఈ డప్పు అవార్డు వచ్చిందంటే నేను ఏం ఫీల్ అవుతున్నా అంటే, అవార్డు నాది కావచ్చు, పేరు నాది కావచ్చు, కానీ దీని వెనకాల ఒక 20% శ్రమ నాది, 80% ఉత్పత్తి కులాలది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉంటారో అన్ని కులాలలో దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళదే. కాబట్టి నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని చెప్తున్నాను. డప్పు ఉంది, అవును, డప్పు కొట్టుకుంటూ నేర్పించుకుంటున్నావు. అవును, కళాకారులు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఒక బృందంలాగా నేర్చుకుని వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నావు. మీకు ఒక పింఛన్ లాంటిది కానీ, లేకపోతే అందరు ఒకటి అడుగుతున్నారు కదా, ఒక కళాక్షేత్రం లాంటి మీకు సపరేట్ ఒక భవన్ లాంటిది ఒకటి కల్పిస్తే బాగుంటది అని ఎప్పుడన్నా మీరు ఏమన్నా అంటే ఏమేమి అడగాలనుకుంటారా? సీఎం గారిని నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చిన తర్వాత సీఎం ఆఫీస్ నుండి ఫోన్ చేసి పిలిపించుకున్నప్పుడు, రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ విషయాలను అన్నింటినీ చెప్పడం జరిగింది. అంటే తరతరాల నుండి ఈ డప్పు వారసత్వాన్ని కొనసాగిస్తున్నాము. ఈ జనరేషన్లో ఒక అంటరాని వాయిద్యంగానే ఉన్నది ఇప్పటికి డప్పు అనేది, వాస్తవానికి ఇప్పటికి అంటరాని వాయిద్యంగానే ఉన్నది. కాబట్టి ఈ డప్పును రేపటి తరానికి, అంటే ఇప్పుడున్నటువంటి యాంత్రీకరణకు లేకపోతే టెక్నాలజీకి దగ్గరగా పాత తరం నుండి ఇప్పటి వరకు అన్నిటిని మనం ప్రపంచానికి అందించాలంటే నాకు ఒక కళాక్షేత్రం కావాలి. దీన్ని
ఎస్సీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని ఒక చోటుకి తీసుకొచ్చి డప్పు కళాక్షేత్రం అనేది పెట్టి ఈ కళారూపాన్ని కనుమరుగు కాకుండా రేపటి తరానికి అందించాలన్నటువంటి ఉద్దేశం నాకున్నదని సీఎం గారికి విన్నవించడం జరిగింది. నన్ను చాలా మంది విమర్శ చేసినారు. ఎట్లా అంటే వీడు చదువుకుంటున్నాడు కానీ వీని సమస్యలు ఇట్లనే ఉన్నాయంటే వాస్తవమే, ఇల్లు లేదు, నేను బాధపడను. కానీ ఒకటి యువనికి రావాలనేటువంటి అవార్డు మనకు వచ్చింది కదా, అది ఇల్లు కంటే పెద్దది, చాలా దేశంలో ఒక గొప్ప స్థాయిలో అవార్డు. కాబట్టి ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పటికి విమర్శ చేస్తూనే ఉంటారు. నా విమర్శలు నేను పట్టించుకోను, అస్సలే పట్టించుకోను. కానీ విమర్శను ఎప్పుడు పట్టించుకుంటా అంటే నా మనసు గాలిపోయినప్పుడు మాత్రం ఎవరిని వదిలిపెట్టాను, ఎవరైనా సరే. అట్లా చాలా మందికి తెలుసు, మీడియా రంగంలో ఉన్న మిత్రులకు కూడా తెలుసు. మనల్ని ఎవరైనా అణచివేతకు లేకపోతే మనల్ని భంగపరిచే విధంగా మాత్రం మాట్లాడితే అప్పుడు డప్పు బాంబు అవుతుంది వాళ్ళ. ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి మాత్రం లేదు. ఎందుకంటే ఆ నేపథ్యంకి మనం వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా అది చేయాల్సిన పనులే అన్న. కాబట్టి ప్రభుత్వం కూడా మాకు గ్రేట్నెస్ ఏంటంటే, ఒక విషయం పోలిక చెప్తాను మీకు. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఒక రెడ్డి సామాజిక వర్గం, మా దుబ్బాక నియోజకవర్గం కొత్త ప్రభాకర్ రెడ్డి. మా పక్కనే ఉండేటువంటి సిద్దిపేట నియోజకవర్గం హరీష్ రావు గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి విష్ చేయలేదు మాకు. దుబ్బాక నియోజకవర్గమే మాది ఓటు, సొంత ఎమ్మెల్యే హరీష్ రావు గారు మా జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించుండు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడు. మరి వాళ్ళు పేపర్లు చదువుతారా చదవరా తెలియదు నాకు, కానీ వాళ్ళు ఎవరు కూడా కనీసం విష్ కూడా చేయలేదు. కానీ అదే రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి గారు మరి ఆయనే పిలిపించుకొని ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ను చదివి ఈ తమ్ముడిని మనం ఎందుకు మిస్ అయినాం, మనము ఇంత పెద్ద అవార్డు తెలంగాణకు తీసుకొచ్చినారు కదా, ఆయనను ఎందుకు గెలవలేదు మనం అని ఫోన్ చేసి హరికృష్ణ సార్ దగ్గర నుండి నా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ సీఎం ఆఫీస్కి పిలిపించుకొని సన్మానం చేసిండు అన్న. అంటే దీన్ని మనం ఏ రకంగా పోల్చుకోవాలి? అంతే అంటే సొంత ఏమంటారు అంటే అంటే నేను ఒక రకంగా కులతత్వంతో పోల్చుకుంటానా. ఎందుకంటే ఈయన కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని పైకి వచ్చిన ఆయన రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుండి. ఈయన డైరెక్ట్ పైసలు పెట్టుకొని ఎమ్మెల్యే ఎంపీ అయినోడు కదా. కాదు, ఆయన కావచ్చు, వీళ్ళిద్దరు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు. వాళ్ళు రాజకీయాలలో డబ్బులను ఒక తెరపైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాబట్టి కష్టపడ్డోడే గుర్తిస్తాడు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డ సందర్భం ఉంది. కాబట్టి ఇక వాళ్ళు అంటే నా వెనకాల ఒక తోక లేదు కదా, ఆ తోక కోసం వీళ్ళు చూసిరేమో అనుకున్నాను నేను. కాబట్టి ఇది కుల వివక్షతనగా నేను చూస్తానన్న. మన ముచ్చట మస్తు మంచిగా ఉంది అన్న, చెప్తున్నా అన్ని విధాలుగా. నేను ఎందుకంటే ఒక్క రకం కాకుండా పాటతో పాటు డప్పుతో పాటు అన్ని విధాలుగా అయితే ముచ్చట పెట్టినా ఖచ్చితంగా రానున్న రోజులల్లో ఇంకోరన్నా నేర్చుకుంటూ ఎవరన్నా మీ కళ నెరవేరా అని చెప్పి ఖచ్చితంగా ఊరుకుంటున్నా. మరో కొన్ని రోజులలో మళ్ళొక్కసారి అందరితో పాటు కళా బృందంతో పాటు ఒక ఇంటర్వ్యూ అయితే మనం పెట్టుకుందామన్నా, చేసుకుందాం. లాస్ట్ నువ్వు అన్నావు చూసినావు, వెళ్ళాక నేను సహనం బట్టి ఓపిక పట్టినంతసేపు పడతా, తర్వాత నేను పట్టడాంశంలో డప్పు బాంబేతాను చివరిసారి ఒకసారి డప్పు మూత గట్టిగా వినిపించి భాస్కర్ అన్న, మీరు దాదాపుగా అందరు డప్పులతోడు కాకుండా అందరు డప్పుల కళాకారులుగా రాకుండా మీరు ఏదో సంగీతాన్ని ఇట్లా సరిగమప ఎట్లనో డప్పుతో ఇట్లా పలికిస్తారంట. మీ కళ ఏందో ఒకసారి చూపాను అందరు. తప్పనిసరిగా ముఖ్యంగా మనకు డప్పులో చాలా రకాల జతులు ఉంటాయి అన్న. ఇందులో ఏమంటారు 7 తాళాలు ఉంటాయి, 7 జతులు ఉంటాయి. ఒక్కొక్క జతికి 5 తాళాలు ఉంటాయి. 7 5 మళ్ళీ 35 తాళాలు వస్తాయి డప్పులో. మళ్ళీ ఇంకా వాటికి జంపి తాళం, రూపకం, ఇట్లా రకరకాలటువంటి తాళాలు కూడా డప్పులో ఉంటాయి. మొదటగా మనకు పాల వరుసలు ఉంటాయి. ఒక 2-3 వరుసలు నేను చూపిస్తాను. ముఖ్యంగా మనకు డప్పులో ఇందాక సాటింపు చేసినాం, కానీ ఊర్లలో జాతర అవుతుంది. జాతర జతి ఏ విధంగా ఉంటది? జామ్ జామ్ తక్కత, 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 జామ్ జామ్ తక్కత. ఇది జాతర జత అన్న. హైదరాబాద్ లో ఫేమస్ పులి అడుగు. టైగర్ బీట్ కొట్టరా, టైగర్ బీట్ కొట్టరా అని అంటారు జూలీస్లలో ఏదన్నా నచ్చిస్తే. కానీ టైగర్ బీట్ అనేది ఎట్లా ఉంటది? జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం, జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం, జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం, జెన్ను జెన్నుత తిరుగుతాం, జెన్ను జెన్నుత తిరుగుతాం. దీన్ని
టైగర్ బీట్ శివతాండవం అని కూడా అంటారు అన్న. జాతర టైగర్ బిట్టు శివతాండవం ఇది రెండు మిక్సింగ్ లో చేస్తారు. ఆ టైగర్ బీట్ వస్తుంది జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జన్ తిరుగుతా. ఇది టైగర్ బీట్ అన్న. ఇవి కొంచెం మనం క్లాసికల్కి పోదామన్న. ఇంకా కొంచెం క్లాసికల్కి పోతే మనకు అద్భుతమైనటువంటి తగతత 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 తక్కిట 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 కిడతగతావు తక్కిట 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 కిడతగతావు. దద్ద కిడతగ దద్ద దద్ద కిడతగ దద్ద దద్ద కిడతగ దద్ద దన్న కిడగ దన్న కిడగ దన్న కిడగ దన్ దన్న కిడగ దన్న కిడగ దన్న కిడగ దన్ తక్కిట 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 కిడతావు తక్కిట 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 కిడతావు. తక్కిట తక్కిట జామ్ తక్కిట తక్కిట జామ్ ఇది ఒక పాల వరుసలు అన్న. అంటే 3-4 రకాలుగా చెప్పుకున్నాం. ఇందులో తత్త కిడతాతుత తత్త కిడతాతుత తత్త కిడతాతు తత్త తాకు తత్త తాకు తుంత తద్దిగిన్నత తద్దిగిన్నత తద్దిగిన్నతం తద్దిగిన్నత తద్దిగిన్నత తద్దిగిన్నతం కిడతాతు తత్తా కిడతాతు తత్తా కిడతాతు తగదిన్నుతం తదిగినత దిత్తం తదిగినతం తదిగినత తదిగినత తదిగినతం తదిగినత తదిగినత తదిగినతం. ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి అన్న. మామూలుగా ఉండదు ఇక ఇందులో. డప్పు అంటే డప్పు అందరూ కొడతారు కానీ నేను మీరు చెప్పుకుంటా తద్దాన్ని అని చెప్తారు కదా, అవి చెప్పేటప్పుడు నేను విన్నా సేమ్ అదే సౌండ్ వస్తుంది. అదే నేను మిగతా వాళ్ళకి మనకు అదే. ఇంకోటి అన్న, మనకు పంజాబ్ బంగ్డాకు లేకపోతే దానికి రిలేటెడ్ ఒక బీట్ ఉంటది. జెన్ను జెన్ను త జెన్ను త జెన్ను జెన్ను త జెన్ను బాంగ్డా డాన్స్ ఉంటది కదా, బాంగ్డా 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 దానికి రిలేటెడ్ గా ఉంటది అన్నట్టుగా. జెన్ను జెన్ను త జెన్ను త 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 తజ్జన్నుత తిరుగుడు 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 తజ్జన్నుత. దిన్నుత జన్నుత తిరుగుడు తజ్జన్నుత తజ్జన్నుత తిరుగుడు తజ్జన్నుత తిరుగుడు తజ్జన్నుత తజ్జన్నుత. తిరుగుడు 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 తజ్జన్నుత. ఇదన్న మనకు డప్పుల చాలా రకాల వేరియేషన్ చేయొచ్చు. కాబట్టి చాలా ధన్యవాదాలు. రీసెంట్ గా అవార్డుతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జానపద సామ్రాట్ అనేది కూడా ఒక బిరుదు ఇచ్చిందన్న. మళ్ళీ ఒక బిరుదు వచ్చిందన్న. డప్పు జానపద అందే డప్పు భాస్కర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జానపద సమ్రాట్ అవార్డు గ్రహీత. అవార్డు గ్రహీత అవార్డు అయితే వచ్చిందన్న.
మొత్తానికైతే ఏదైతే కళ నమ్ముకున్నావో ఆ కళకు అవార్డు వచ్చింది. నిజంగా చెప్తున్నా, అసలు నిజంగా ఎక్కడైతే కనుమరుగైపోతాయో డప్పు ఏదైతే ఏమైపోతుందో, నిజంగా ఆ డప్పులోనే అంటరానితనం ఉన్నట్టు నువ్వు బాధల నువ్వు పాడుకుంటూ అన్నీ చూసుకుంటూ వస్తున్నావు కాబట్టి నీ కళ్ళలోనే కనిపిస్తుంది అన్న, ఆ డప్పు మూతలా కనిపిస్తుంది. రానున్న రోజులలో గిట అందరికీ నేర్పించుకుంటూ కళను బ్రతికించుకుంటూ ముఖ్యంగా అన్న మీరు నేర్పిస్తారు అన్నారు కదా, ముఖ్యంగా నేను 3000 మందికి ఒక శిక్షణ రూపంలో ఇచ్చినామంటే ఎక్కడన్నా అంతే తెలంగాణ మొత్తమా 3000 మందికి మనం 1500 మంది అబ్బాయిలు 1500 మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చినామంటే ప్రధాన కారణం మామిడి హరికృష్ణ సారు. గతంలో గురుకుల సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ కూడా సమ్మర్ సామ్రాయ్ పేరు మీద వచ్చినప్పుడు నేను అప్పుడు ఆడపిల్లల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి నేర్పిస్తే నాకు అప్పుడు గత ప్రభుత్వం 2018-19లో నాకు బెస్ట్ టీచింగ్ అవార్డు కూడా ఇచ్చినారు. అట్లా అన్న వీళ్ళ ఇద్దరికి థ్యాంక్ యూ. కానీ ఎంతైనా హరికృష్ణ సార్ అన్న, డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్. ఆ సార్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు తెలంగాణకు 14 పద్మశ్రీలు వచ్చినాయి అన్న. ముఖ్యంగా ఈ సంవత్సరము ఎస్సీ మాదిగలో ఉపకులం ఒక చిందు కళారూపం గడ్డం సమ్మయ్య బాబు చిందు పద్మశ్రీ అవార్డు వచ్చింది. మాలలో సబ్ కాస్ట్ దాసరి కొండప్ప, మాల దాసరి కొండప్ప, ఆయన బుర్రవీణ వాయిద్యకారుడు, వీళ్ళిద్దరికి పద్మశ్రీలు వచ్చినాయి. అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నోళ్ళన్న. ఒక మాదిగా డప్పు వాయిద్యానికి ఒక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, నా మాదిగలనే అంటరాని కులంలో ఉన్నట్టు అట్లా వాళ్ళకు వచ్చింది. నాకంటే ముందు మొట్టమొదటి ఉస్తాదు అవార్డు మన డాక్టర్ ఒగ్గు రవణ గారికి వచ్చింది 2017 సంవత్సరంలో. తెలంగాణకు మొట్టమొదటి జాతీయ అవార్డు అదే. ఆయన తర్వాత మీకే మధ్యలో మన రాజ్ కుమార్ నాయక్ అన్న ఉండు, ధరావత్ రాజ్ కుమార్ నాయక్ అన్న సూర్యాపేట, ఆయనకు పేరన్ నృత్యానికి వచ్చింది. చూడన్న ముగ్గురు నేపథ్యం కూడా వేరు. నేను ఎస్సీ మాదిగా, ఒగ్గు రవణ గారు కుర్మ యాదవ సామాజిక వర్గం, రాజ్ కుమార్ అన్న గారు బంజారా నాయక్ సామాజిక వర్గం. ముగ్గురు నేపథ్యం వేరు. పేరణిలా వేరే పెద్ద కులం వాళ్ళ ఆధిపత్యం ఉంటుందన్న. కానీ ఆయన ఒక తండాలలో పుట్టి ఆ నృత్యాన్ని ఖండాంతరాలు దాటించిండు. చాలా దేశాలకు వెళ్ళిండు. రవాణా కూడా ఒక 7-8 దేశాలకు వెళ్ళిండు. నెక్స్ట్ మనం కూడా వెళ్ళబోతున్నాం, మనకు అవకాశాలు వస్తున్నాయి. వెళ్ళాలి, నువ్వు నీతో పాటు ఎంతో మందిని తీసుకెళ్ళాలి. ఇంకా మనస్సు ఎక్కడ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నా. మన హిట్ టీవీ నుండి నేను కొంతమందికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా, మీరు అనుమతించాలి. ఎందుకంటే ఎంత ఇబ్బందులు ఉన్నా మనల్ని ప్రోత్సహించే వాళ్ళు లేకపోతే చాలా కష్టం అన్న. ముఖ్యంగా నన్ను కన్న తల్లిదండ్రులకు, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చదువు చెప్తున్నటువంటి గురువులందరికీ ముఖ్యం. అట్లాగే మా తెలుగు యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ఎస్వి సత్యనారాయణ సార్ గారికి, ప్రస్తుత సంగీత నాటక అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ అలక్య పుంజాల మేడం గారికి, నన్ను ఈ రంగం వైపు మళ్లించినటువంటి ఒగ్గు రవణ పృథ్వీరాజన్న, అట్లాగే మన ముక్క రమేష్ అన్న గారికి, అట్లాగే నాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే నన్ను కాపాడేటువంటి L3 లైఫ్ లైన్ 3 అనే ఒక అసోసియేషన్ ఉంది. దాన్ని నిర్వహించేటువంటి డాక్టర్ ప్రతాప్ అన్న, అట్లాగే డాక్టర్ మంద శ్రీకాంత్ అన్న, అట్లాగే నాకు ఎప్పుడు వెన్నంటి తోడుగా ఉండేటువంటి తమ్ముళ్ళు ఉన్నారు. నన్ను ఇన్స్పైర్గా తీసుకున్నటువంటి తమ్ముళ్ళు సతీష్, ప్రవీణ్, దిలీప్, సంజయ్, ఇంకా చాలా మంది కన్నా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ముఖ్యంగా చెప్పుదామన్నా, లాస్ట్ కు ఒక దుమ్దాం దర్వేద్దాం. ముఖ్యంగా నన్ను భరించేటువంటి మావిడకు, గంగా జమునకు, మా పిల్లలు జ్ఞానయోధు ప్రజ్ఞానయోధుకు, మావిడ పేరు గంగా జమున, మావిడ పేరు. ముఖ్యంగా మా అమ్మ విమలక్క, అరుణోదయ విమలక్క గారికి, ప్రొఫెసర్ నతానియల్ సార్, అట్లాగే ప్రొఫెసర్ ఇట్కాల పురుషోత్తం సార్, అట్లాగే మన అస్ట్రానమీ ప్రొఫెసర్ డాక్టర్ ఆరూరు మహేందర్ అన్న, ఇంకా చాలా మంది కన్నా పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు, శనార్థులు. ఇంకా చాలా మంది ప్రోత్సాహంతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మీ అందరికి కూడా చాలా పేరు పేరున ధన్యవాదాలు. మీరు లేకపోతే మీ వల్ల నేను ఒకటి భావిస్తాను, నేను నేర్పించినటువంటి వాళ్ళ వల్ల నాకు పేరు వచ్చింది అనుకోండి, కానీ వాళ్ళు ప్రదర్శన చేయకపోతే నాకు పేరు రాదన్న. వాళ్ళ వల్ల నాకు పేరు వస్తుంది, నా వల్ల వాళ్ళకేం రావట్లేదు. అవునన్నా, నేను ఏమంటానన్నా, మళ్ళొకసారి మీ బృందం తోటి తప్పనిసరిగా మళ్ళీ నీ ఇటు ఒక 5 నిమిషాలు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి చేసుకున్నా మళ్ళొకసారి లాస్ట్ చివరిసారిగా డప్పు మూతతో తప్పనిసరి నీలో వీరత్వం చూపించాలా.
థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ నుండి మమ్మల్ని ఈ ఇంటర్వ్యూకి పిలిచినటువంటి మా కొమరం భీమ్ అన్నగారికి, హిట్ టీవీ యాజమాన్యానికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. చాలా మీ అందే భాస్కర్. చూసిర్రా, భాస్కరంలో నాకు నచ్చింది ఏంటంటే తన గురువులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆదర్శంగా అందరూ అన్నకు తోడుగా ఉన్నారు. తన శిష్యులైనా తనని అన్ని రకాలుగా ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళందరూ గుర్తు తెచ్చుకుర్రు. నేను ఇదే కోరుకున్నాను, ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోద్దు అన్నట్టు మన భాస్కరన్ అయితే అందరు ఉన్నాడు. ఈ కళను ఇంకా ముందు తీసుకెళ్ళాలి, అన్ని రకాలు ఎక్కడ అధైర్యపడొద్దు. ఏదైతే అన్నకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ నీ బాటలో నువ్వు పోవాలని చెప్పుకున్నా. మరో కళాకారునితో కొమరం భీమ్ ఏకదమ్ ముచ్చట పెడతాడు. ఉంటా మరి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.